తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, విద్యా ఐటీ శాఖ మంత్రులు, మన భవిష్యత్తు నేత కార్యకర్తల కోసం ఈరోజు గుంతకల్ నియోజకవర్గం ఇచ్చేసిన సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. జై ఎన్టీఆర్! నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని, మిగతా వేదిక మీద ఉన్న పెద్దల్ని నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. కార్యకర్తల్ని, అభిమానులందరినీ కలవడానికి ఎంతో శ్రమతోటి ఈరోజు అనేక కార్యక్రమాలని పూర్తి చేసుకొని మన నియోజకవర్గానికి విచ్చేసి మన సమస్యలు వినాలి. కార్యకర్తలు అనేవాళ్ళు గౌరవంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక పార్టీగా ఈరోజు భారతదేశంలో గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో 1 కోటి మంది సభ్యత్వం తీసుకొచ్చినటువంటి ఒక పార్టీగా మనమందరూ గర్వంగా చెప్పుకోటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యకర్తల సంక్షేమం కోసం, ఇలాంటి కార్యకర్తల అలుగుజాడలు నడిచినటువంటి పార్టీ యొక్క అభివృద్ధికి పాటుపడిన మిమ్మల్ని కూడా గౌరవించాలి. మీ సమస్యల పట్ల మేమంతా చిత్తశుద్ధ పనిచేయాలని చెప్పి లక్ష్యంతో ఈరోజు మన ముందుకు వచ్చారు యువనేత. ఈరోజు మీరు అందరూ చూసే ఉంటాం, యువగలం పాదయాత్ర ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నలుమూలల విశ్రాంతి ఎరుగని ఒక శ్రామికుడులా చైతన్యవంతం చేసుకుంటూ కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరినీ కలుసుకుంటూ వారి సమస్యలు వింటూ చిత్తశుద్ధితో మేము ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మీ సమస్యలు నెరవేరుస్తామనే ఒక భరోసాతోటి ఈరోజు మన ప్రభుత్వం వచ్చే దాంట్లో మొట్టమొదటిసారిగా సింహభాగం మన లోకేష్ గారికే తగ్గుతున్న విషయాన్ని ఎత్తిపరచడం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్యకర్తలు వారు లేకపోతే ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉండదు, నాయకుడిగా ఎదిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి నాయకుడు కూడా కార్యకర్తల కష్టాన్ని గుర్తించుకోవాలి, కార్యకర్తల కోసం మనము అహర్నిశలు శ్రమించాలన్నటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి ఈరోజు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసి వారితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా ఈరోజు మనందరికీ కల్పిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనమందరూ కూడా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వారు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల కేసులు పెట్టించుకున్నాం, జైళ్ళకి వెళ్ళాం, అనేక రకంగా ఊళ్ళు వదిలేసేసి పక్క ఊళ్ళకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చినా సరే కార్యకర్తలు భయపడకుండా, ఎవరు కూడా వెన్ను చూపకుండా ధైర్యంతో జెండా భుజం మీద మోస్తూ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటామనేటువంటి ఒక కార్యకర్తల లక్ష్యానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా రుణపడి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా వాసులం మనం ఎప్పుడైనా మాట్లాడచ్చు, ప్రత్యేక అతిథి మాట్లాడాలి కాబట్టి 2 ప్రధానమైనటువంటి అంశాలని ప్రస్తావించి క్లుప్తంగా ముగించదలుచుకున్నా. రాష్ట్రం ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితుల్లో మన చేతుల్లోకి వచ్చింది అని అంటే జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ప్రతిరోజు కష్టపడేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సరిపోతూ ఉంటే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు, లేకపోతే మన ఆసుపత్రులు, పిల్లలకు పెట్టాల్సినటువంటి చిక్కీలు, కోడిగుడ్లు, లేక మహిళలకు ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన పథకాలు, స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్నం, ఇవన్నింటినీ కూడా అప్పులు చేసి నడపాల్సినటువంటి పరిస్థితులు. ఆ రోజులు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నా ఈరోజు కేంద్రం అనేటువంటిది మనకు కొంత బాసటగా నిలవడం మూలన బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు కేంద్రంలో ఉపయోగపడుతోంది. కావున
ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకోగలుగుతున్నాం. ఇది బ్రాండ్ చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు, రాష్ట్రాన్ని మళ్ళీ పరిశ్రమల్లో గాడిన పెట్టడానికి కూడా ఉపయోగపడతా ఉంది. అది ఎట్లా అనేటువంటి చెప్పే ముందు ఈ జిల్లాకు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు. వారం తిరగకుండానే మళ్ళీ ఈయన మన దగ్గరకు వస్తున్నాడు. బహుశా ఇంకా మళ్ళీ నిద్రపోనిచ్చే ఆలోచనలు ఉన్నట్లు లేదు ఇద్దరికి. అనంతపురం జిల్లా పట్ల ప్రేమ ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టనంత పెద్ద మొత్తం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రాజెక్టుకి అంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్టలా 3800 పైన కోట్ల రూపాయల పైన ఒక మన హంద్రీనీవాకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూర్చొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న రోజునే హంద్రీనీవా పూర్తి చేయడానికి ఎంత అవుతుందో మొత్తం కేటాయించే బాధ్యత మీది. దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్, నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్ అని చెప్పారంటే కర్నూలు, అనంతపురం, ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఆ ఒక్కటి చాలు. నేను చెప్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో గత 40-50 సంవత్సరాలలో పోలవరం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అంత పెద్ద ఎత్తున పెట్టలేదు. అది. రెండవది పరిశ్రమలు. ఇక రేపు ఇందాకే చెప్పారు ఎంపీ గారు, పెద్ద దాదాపు 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దాని గురించి డీటెయిల్స్ రేపు మాట్లాడతారు. పెద్ద ఎత్తున మన ప్రాంతంలో రాబోతూ ఉంది. ఇది ప్రభుత్వంలో ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు? ఏదో పాదయాత్ర అప్పుడు తిరిగాడు, మనకు అన్ని మాటలు చెప్పాడు, మళ్ళీ ఎక్కడ అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి, నిలబెట్టడానికి, సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది. ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు. అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు, చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు, చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలామంది సలహా ఇచ్చారు. ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటివి తీసుకుంటున్నారంటే, లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు. ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు, ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు స్కూళ్ళకు పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాను. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా, నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు, వాస్తవాలు చెప్తున్నాను. ఇవాళ టైం మేనేజ్మెంట్, నేను రాజకీయాల్లో ఉన్న 30-40 సంవత్సరాలు అయింది. నా రోజు రాజకీయం మొదలుపెట్టేటప్పటికి 9:30 అవుతుంది. అవునా కదా? 9:30 మనం పల్లెల్లో అయినా మొదలుపెట్టేది 9:30 తర్వాతే కదా. ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడగండి. ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది? పొద్దున 7:30కి ఆయన ప్రజా దర్బార్ మొదలవుతుంది. 7:30కి ఇట్లా ప్రజా దర్బార్, ఇంతే హాల్ ఉంటుంది, ఇంతే మంది ఉంటారు. 7:30కి ప్రజా దర్బార్ మొదలవుతుంది.